ఎనిమిదవ శ్లోకము. శరీరం యదా వాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శరీరము యత్ వలె అవాప్నోతి పొందును, యత్ వలె చాపి కూడా ఉత్క్రామతి విడుచును. ఈశ్వరః దేహ యజమాని గృహీత్వా గ్రహించి ఏతాని వీటన్నింటిని సంయాతి వెడలిపోవును. వాయువు గంధాన్ వాసనలను ఇవా వలె ఆశ్రయాత్ వాటి మూలము నుండి వాయువు గంధమును మోసుకుపోవునట్లుగా జీవుడు భౌతిక జగత్తులో తన వివిధ భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహముకు మోసుకుపోవును. ఆ విధముగా అతడు ఒక రకమైన దేహమును గ్రహించి మరొక దేహమును తిరిగి గ్రహించుటకై దానిని విడిచిపెట్టును. భాష్యము. ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనగా దేహముకు ప్రభువుగా వర్ణించబడెను. వాంఛించినచో అతడు ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును, లేక నిమ్న దేహములలోకి ప్రవేశింపవచ్చును. ఈ విషయములో అతనికి స్వల్ప స్వాతంత్ర్యము కలదు. దేహ మార్పు దేహి అయిన అతని పైననే ఆధారపడి ఉండును. అతడు రూపొందించుకుని చైతన్యమే మరణ సమయములో అతనిని మరొక దేహముకు వెళ్ళును. అతడు పిల్లుల కుక్కల వంటి జంతువుల చైతన్యమును పెంపొందించుకొనినచో అతనికి తప్పక అట్టి దేహమునే పొందవలసి వచ్చును. దైవీ గుణములపై అతని చైతన్యము లగ్నమైనచో మరణానంతరము దేవతా శరీరమును పొందును. ఒకవేళ అతడు కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణలోకముకు చేరుకొని శ్రీకృష్ణుని సహచర్యమును అనుభవించును. కనుక దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని భావించుట భ్రాంతి. ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందు జీవుని ప్రస్తుత దేహము మరియు దానిలోని కర్మలు భవిష్యత్తు జన్మకు నాంది కాగలవు. మానవుడు తన కర్మననుసరించి ఏ భిన్న దేహమును పొందును. కాలక్రమమున అతనికి ఆ దేహమును విడవవలసి వచ్చును. జీవభావములను తనతో మరొక దేహముకు మోసుకుపోవు సూక్ష్మ శరీరమే తరువాతి జన్మలో మరొక దేహమును తయారు చేయునని ఇక్కడ చెప్పబడినది. ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందుట మరియు దేహములో ఉన్నప్పుడు వివిధ సంఘర్షణలకు గురగుట అను ఈ విధానము కర్షతి లేక జీవన సంఘర్షణగా చెప్పబడును. 9వ శ్లోకము. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయామనచ్ఛాయం విషయానుపసేవతే. శ్రోత్రం చెవులు, చక్షుః నేత్రములు, స్పర్శనం స్పర్శ, చ కూడా, రసనం జిహ్వ, గ్రాణం ఏవ గ్రాణశక్తి కూడా, చ మరియు అధిష్టాయ పొంది, మనః చ మనస్సు కూడా, అయం ఈ జీవుడు విషయాన్ ఇంద్రియ విషయములను ఉపసేవతే అనుభవించును. జీవుడు ఆ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్నట్టి ఒక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయములను అనుభవించును. భాష్యము. మరో మాటలో చెప్పవలనని నా జీవుడు తన చైతన్యమును పిల్లుల కుక్కల గుణములతో కలుషితము చేసుకునినచో అతడు మరుసటి జన్మలో శునక దేహమును లేక మార్జాల దేహమును పొందవలసి వచ్చును. నిజమునకు చైతన్యము అనేది ఆదిలో నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదేని రంగుతో కలిసినచో అది మార్పు చెందును. అట్లే ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క శుద్ధ చైతన్యము భౌతిక గుణసాంగత్యమును అనుసరించి దానికి అనుగుణముగా మారిపోవును. నిజమునకు కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము. కనుకనే కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడు
పవిత్ర జీవనుడగును. కానీ అతడు తన చైతన్యమును ఏదైనా ఒక భౌతిక భావనతో కలుషితము చేసుకునినచో అతడు భవిష్యత్తు జన్మలో దానికి అనుగుణమైన దేహమును పొందును. అతడు తప్పక మానవ దేహమునే తిరిగి పొందుననే నియమమేది లేదు. 84 లక్షల జీవరాశులలో అతడు పిల్లి, కుక్క, పందుల వంటి జంతు శరీరమును లేక దేవతా శరీరమును లేక ఇతర మరొక రకమైన ఏదైనా శరీరమును పొందవచ్చును. 10వ శ్లోకము. ఉత్క్రామంతం స్థితం వాపి ఉంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచిక్షుషః. ఉత్క్రామంతం శరీరమును విడుచుట, స్థితం దేహములో నిలుచుట, వాపి లేదు ఉంజానం అనుభవించు దానిని, వా లేదా గుణాన్వితం భౌతిక ప్రకృతి గుణప్రభావములో, విమూఢాః జ్ఞానులు, నా అనుపశ్యంతి చూడలేరు, పశ్యంతి చూడగలరు, జ్ఞానచిక్షుషః జ్ఞాననేత్రము కలిగిన వారు. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణ ప్రభావములో ఏ రకమైన దేహమును అతడు అనుభవించునో మూఢులు ఎరుగలేరు. కానీ జ్ఞానచిక్షువులు కలిగిన వారు ఈ విషయమంతటిని చక్కగా చూడగలరు. భాష్యము. జ్ఞానచిక్షుషః అను పదము ఇక్కడ ఎంతో ముఖ్యమైనది. జీవుడు ఏ విధముగా ఈ ప్రస్తుత దేహమును విడుచునని గాని తరువాతి జన్మలో అతడు ఎట్టి దేహ రూపమును పొందునని గాని లేక అతడు ఎందుకు ఒక ప్రత్యేక దేహములో నివసిస్తున్నాడను విషయమును గాని జ్ఞానము లేనిదే ఎవ్వరును గ్రహించలేరు. దీనికి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నుండి గాని భగవద్గీత నుండి గాని దానికి సంబంధించిన ఇతర శాస్త్ర గ్రంథముల నుండి గాని శ్రవణము చేసి పొందు విశిష్ట జ్ఞానము ఎంతో అవసరము. ఈ విషయములనన్నింటినీ అవగాహన చేసుకోగలిగే శిక్షణను పొందినవాడు నిజమైన అదృష్టవంతుడు. ప్రతి జీవుడు కొన్ని పరిస్థితుల మధ్య దేహమును విడిచిపెడుతుండును, కొన్ని వివిధ పరిస్థితుల మధ్య జీవిస్తుండును. అట్లే ప్రకృతి గుణప్రభావమున కొన్ని పరిస్థితులలో భోగిస్తుండును. అట్టే ఇంద్రియ భోగ భ్రాంతిలోనే అతడు వివిధ రకములైన సుఖదుఖములను అనుభవిస్తుండును. కామము మరియు కోరిక చేత శాశ్వతముగా అజ్ఞానులైన వారు తమ దేహమును మార్పు విషయములో గాని ప్రస్తుత దేహములో గాని ఎందుకు నిలిచి ఉంటిమని అవగాహన చేసుకోగలిగే శక్తినంతటినీ కోల్పోదురు. దానిని వారు అవగాహన చేసుకోలేరు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానమును అలవరుచుకుని వారు జీవాత్మ దేహముకు భిన్నమైనదని అది దేహములను మార్చుకొని వివిధ రకములుగా భోగిస్తుండునని ఎరుగగలుగుదురు. అట్టి జ్ఞానము గలవాడు బద్ధజీవుడు ఎట్లు ఈ భౌతిక జగత్తులో దుఃఖమును అనుభవిస్తున్నాడో అవగాహన చేసుకోగలడు. కనుకనే కృష్ణ చైతన్యములో పురోగతి సాధించిన వారు ఈ జ్ఞానమును తమ శక్తి కొలది సామాన్య జనులకు అందించుటకు ప్రయత్నింతురు. ఎందుకనగా బద్ధ జీవితము మిక్కిలి దుఃఖపూరితమైనది. కనుక సామాన్య జనులు బద్ధ జీవితము నుండి బయటపడి కృష్ణ చైతన్యవంతులై ఆధ్యాత్మిక లోకముకు బదిలీ అగునట్లుగా విముక్తులను చేసుకోవలెను. 11వ శ్లోకము. యతంతో యోగినచ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. యతంతః యత్నించువారై యోగినః యోగులు చ కూడా ఏనం దీనిని పశ్యంతి చూచుదురు ఆత్మని ఆత్మలో అవస్థితం ఉన్నదానిని యతంతః అపి ప్రయత్నించువారైనను అకృతాత్మానః ఆత్మానుభూతి లేని వారు ఏనం దీనిని నా పశ్యంతి చూడలేరు అచేతసః బుద్ధి వికసించని వారు. ఆత్మానుభూతిలో నెలకొనినట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా చూడగలుగుదురు.
కానీ అచేతనులు ఆత్మానుభూతిలో నెలకొనిన వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో చూడలేరు. భాష్యము: ఆత్మానుభూతి మార్గములో ఎంతో మంది యోగులు కలరు. కానీ ఆత్మానుభూతిలో నెలకొనని జీవుడు దేహములో ఏ విధమైన మార్పులు జరుగుతుండునో చూడలేడు. కనుకనే ఈ సందర్భములో యోగిన అనే పదము ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుత కాలములో ఎందరో నామమాత్ర యోగులు మరియు అనేక నామమాత్ర యోగ సంఘములు కలవు. కానీ నిజమునకు వారందరూ ఆత్మానుభూతి విషయములో అంధులు. వారందరూ కేవలము ఏదో ఒక రకమైన దేహ వ్యాయామముకు అలవాటు పడి దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా ఉన్నచో సంతృప్తి చెందుదురు. వారికి ఇతర జ్ఞాన సమాచారమేది ఉండదు. వారే యతంతోప్యకృతాత్మాన అని చెప్పబడుదురు. వారు ఏదో యోగ విధానముగా పిలువబడు దానిని అభ్యసించినను ఆత్మానుభూతిని పొందిన వారు కాలేరు. వారెన్నడూ ఆత్మ పరిణామ ప్రక్రియను అవగాహన చేసుకోలేరు. నిజమునకు యోగ విధానములో ఉండి ఆత్మను, జగత్తును, దేవాది దేవుడు అను అంశములను అవగాహన చేసుకొనిన వారు మాత్రమే, అనగా కృష్ణ చైతన్యములో శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొనిన భక్తి యోగులు మాత్రమే ఏ విధముగా సమస్తము నెరవేరుతున్నదో వాస్తవముగా గ్రహించగలుగుదురు.